రూ. 100 మీరు ఫోన్ పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ, పేటీఎం ద్వారా గానీ పర్సన్ టు పర్సన్ లేదంటే పర్సన్ టు మర్చెంట్ కి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే 0.02% అంటే 2 పైసా అనేది యూపీఐ చార్జెస్ లాగా పడబోతున్నాయి. ఆగస్ట్ 1 తారీఖు నుంచి కొత్త యూపీఐ రూల్స్ వచ్చినాయి. దాంట్లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాడినందుకు మనకి చార్జెస్ పడబోతున్నట్టు గత 2 రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది కదా. అయితే దీని మీద మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ సింపుల్ క్లారిటీ ఏంటంటే ఈ చార్జెస్ అనేవి ప్రజెంట్ గా మనకి కాదు, అంటే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి కాదు, పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఎవరు? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్. అసలు ఏం జరుగుతుంది జనరల్ గా, మనం ఒక పర్సన్ టు పర్సన్ గానీ, పర్సన్ టు మర్చెంట్ గానీ, ఒక షాప్ కి వెళ్ళిన ఒక సబ్బు కొన్న ₹10 పెట్టి మనం అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం, ₹10 మన అకౌంట్ నుంచి ఆ షాప్ పర్సన్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ 2 సెకండ్స్ లో జరిగిపోద్ది కదా. బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మన బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని ఈ ఫోన్ పే అనే వాళ్ళు హ్యాండిల్ చేసి మర్చెంట్ అకౌంట్ లోకి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఏం యూజ్ చేసుకున్నారు? యూపీఐ సర్వీసెస్ యూజ్ చేసుకున్నారు. యూపీఐ సర్వీసెస్ మన ఇండియాలో హ్యాండిల్ చేసేది ఎవరు? ఎన్పిసిఐ ఏం చెప్తుందంటే పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే లాంటి వాళ్ళు మా సర్వీసెస్ వాడుకుంటున్నందుకు గాను వాళ్ళకి మేము 0.02%, ఇది ఐసిఐసి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఎస్క్రో అకౌంట్ ఉన్న వాళ్ళకి 0.02% మాత్రం వేస్తాం, అకౌంట్ లేని వాళ్ళకి 0.04% వేస్తా ఉంటాం. అంటే ఈ చార్జెస్ పేమెంట్ అగ్రిగేటర్స్ కి పడతాయి. పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఎవరు? ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాళ్ళు. బట్ మనకైతే ప్రజెంట్ గా పడవు. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాళ్ళు భరించవచ్చు, లేదంటే ఫ్యూచర్ లో కన్స్యూమర్స్ మీద కూడా వేసేయచ్చు. అంటే మేమే ఎందుకు భరించాలి, వీళ్ళ మీద కూడా చార్జెస్ వేద్దాం అనుకుంటే అప్పుడు మనకు పడుతుంది. బట్ ప్రజెంట్ గా అయితే ఈ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ లో ఇది పేమెంట్ అగ్రిగేటర్స్ కి మాత్రమే పడుతుంది. ఎండ్ యూజర్స్ అంటే మనకు గానీ ఆ మర్చెంట్ షాప్ అతనికి గానీ పడవు. మన ఫ్రెండ్స్ కి పంపించుకోవచ్చు, మన షాప్ లో కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ప్రజెంట్ గా అయితే ఎలాంటి చేంజెస్ లేవు. గుర్తుపెట్టు. అర్థమైందా? నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పాను. ఎంత అర్థమైందో కింద కామెంట్ లో ఖచ్చితంగా రాయండి. ఎట్ ద ఎండ్ మనకి ఎలాంటి చార్జెస్ ప్రజెంట్ గా లేవు, బట్ ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు.